ముఖ్యంగా కొన్ని రకాల కళలు శుభ సంకేతానికి సూచనగా భావించాలని అంటున్నారు. ఇంతకీ ఆ కళలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కళలో చీపురు చూడడం శుభ సంకేతంగా భావిస్తారు. ఇది జీవితంలో ఉన్న చెడును తొలగించే సూచన. త్వరలోనే మీ అదృష్టం మారబోతుందని అర్థం చేసుకోవాలి. కళలో ఖాళీ గిన్నె లేదా పాత్ర కనిపించడం లక్ష్మీదేవి రాకకు సూచనగా చెప్తారు. ఇది ఆర్థిక లాభం, విజయ సూత్రంగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. కలలో గుడ్లగూబ కనిపిస్తే ఇది శ్రేయస్సు, సంపద మీ జీవితంలోకి రాబోతుందన్న సూచన. త్వరలోనే మీకు డబ్బు అందబోతుందని అర్థం చేసుకోవాలి. కలలో పాలను లేదా తెల్లటి మిఠాయిలను చూడటం అనేది సంతోషకర సంఘటనలు జరగబోతున్నాయన్న సంకేతం. ఇది కుటుంబ ఆనందానికి, శుభకార్యాలకి సూచనగా భావిస్తారు. కలలో బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు కనిపిస్తే మీరు ధన సంపద, గౌరవం, విజయాన్ని పొందబోతున్నారని సంకేతం. మీ కష్టానికి తగిన ఫలితం త్వరలోనే లభించనున్నదని అర్థం. మీరు మీ స్వంత ఇల్లు కట్టుకోబోతున్నారా? మీ బడ్జెట్లో పాటించాల్సిన 13 బంగారు నియమాలు. మీరు ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే బడ్జెట్లో పెట్టుకోవాల్సిన వస్తువుల జాబితాను తయారు చేసుకోండి అని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ మరియు న్యాయవాది ముత్తుస్వామి అంటున్నారు. ఇది అనవసరమైన ఖర్చులా అనిపించవచ్చు, కానీ ఇది అతి ముఖ్యమైన ఖర్చు. మీరు నిర్మించబోయే భూమి ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యం, మరియు అది భవనానికి మద్దతు ఇస్తుందా. కాబట్టి ముందుగా మట్టి పరీక్ష కోసం డబ్బు. డ్రాయింగ్. ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం అభిరుచి మరియు ఊహలతో నిర్మించబడిన ఇల్లు ఎలా ఉండాలో వివరించే స్కెచ్ మరియు కుటుంబ అవసరాలను తీర్చే ఇంటి డ్రాయింగ్ కోసం తదుపరి ఖర్చు. మా భవనంలోని గదులు, అటకపై బాల్కనీ, బాత్రూమ్ మొదలైనవి భూమి కొలత మరియు దానికి సంబంధించిన చట్టపరమైన ప్రణాళిక ప్రకారం ఉన్నాయా? ప్రణాళిక ఆమోదిత సంబంధిత రుసుములను ఆమోదాలకు సిద్ధం చేసుకోండి. అవసరమైతే మీరు నో అబ్జెక్టివ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దానికి కూడా ప్రత్యేక రుసుము అవుతుంది. ఆయన లేకుండా భవనం లేదు, కాబట్టి సివిల్, స్ట్రక్చర్, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ యొక్క ఇన్పుట్లు మరియు అవుట్పుట్లు తెలిసిన ఇంజనీర్కు ఖచ్చితమైన రుసుము ఎంత అని చర్చించి నిర్ణయించుకోండి. నిర్మాణం మరియు సంబంధిత నిపుణులు మరియు కార్మికుల జీతాలు. ప్రారంభం నుండి దీన్ని స్పష్టంగా చర్చించండి. ఇంజనీర్ మరియు ఆర్కిటెక్ట్ ఫీజు దీన్ని పూర్తి చేయగలిగితే చాలా బాగుంటుంది. అప్పుడే భవనం పెరిగే కొద్దీ అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. భవనం కోసం మీరు ఏ నిర్మాణ సామాగ్రిని ఉపయోగించాలనుకుంటున్నారు? అది ఎన్ని రూపాయలు? మొదట మొత్తం ఖర్చు ఎంత అవుతుందో పరిశోధించి లెక్కించండి. ఆపై డబ్బు కోసం ఏర్పాటు చేయండి. మీ ఇంటికి బోర్బావి మరియు ఓపెన్ బావి తవ్వడానికి మీ బడ్జెట్లో కొంత డబ్బును పక్కన పెట్టండి. ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్, సబ్ఫ్లోర్ మరియు ఫ్లోర్ టైల్స్, వాటర్ ట్యాంకులు మరియు సంబంధిత పనులకు కూడా డబ్బు అవసరం. ఇంటి నిర్మాణ సమయంలో వాటర్ ట్యాంక్, భూగర్భ నీటి పైపులు, మెట్రో మరియు మున్సిపల్ నీరు, మురుగునీరు, ఘన వ్యర్థాల తొలగింపు మరియు వర్షపు నీటి పారుదల వంటివి సరిగ్గా జరిగితే తర్వాత సమస్యలు తలెత్తవు. కాంపౌండ్ వాల్ మరియు సంబంధిత లైటింగ్, ఇంటి ముఖభాగం మరియు బాహ్య అలంకరణ, పెయింటింగ్ మరియు అలంకరణ పనులు, బయట ద్వారం మరియు ప్రవేశ ద్వారం కోసం అయ్యే ఖర్చులను బడ్జెట్లో లెక్కించాలి. అవసరమైతే మాత్రమే లిఫ్ట్, జనరేటర్, సీసీటీవీ మొదలైన ఖర్చులు చేయండి. సైడ్ క్లియరెన్స్. ఒక భవనాన్ని అటుగా వెళ్ళే ప్రజలకు మరియు పొరుగున నివసించే వారికి ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా నిర్మించడం చాలా ముఖ్యం. దయచేసి ఇవి చేయండి. మీరు దీన్ని సరిగ్గా స్పష్టంగా చేస్తే మీరు భవనంలో సగం భాగాన్ని పరిపూర్ణంగా పూర్తి చేశారని చెప్పవచ్చు. ఈ అరుదైన పండు 60 సంవత్సరాల తర్వాత కూడా మీ కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది. దృష్టి సమస్యలకు అదే అంతిమ నివారణ. కంటి సంరక్షణ నివారణలో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో దృష్టిలోపం ఒకటి. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మరియు టీవీ స్క్రీన్లను అధికంగా ఉపయోగించడం వల్ల కళ్ళపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది కంటి రెటీనాకు దెబ్బతీస్తుంది. దీనికి తోడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
రుచికరమైన ఆహారం తినటం వల్ల అనేక వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు వస్తాయి. మీ రోజువారీ ఆహారంలో కంటికి అనుకూలమైన ఆహారాలను చేర్చుకోవడం ద్వారా కంటి సమస్యలను నియంత్రించవచ్చు. అయితే తాజా ద్రాక్ష తినడం కళ్ళకు మంచిదని ఇటీవల అధ్యయనం చెబుతోంది. 34 మందిపై నిర్వహించిన 16 వారాల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ద్రాక్ష తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇంకా ద్రాక్ష తినడం వల్ల కంటి సమస్యలను, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే వాటిని నివారించవచ్చు. మరియు ఈ పండు మానవులలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఇటీవల అధ్యయనంలో తేలింది. ద్రాక్ష అందరికీ సులభంగా లభించే పండు. ఇది తక్కువ ధరకే ఎందుకు లభిస్తుంది? దక్షిణిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్దలలో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా కంటి చూపు మందగిస్తుంది. శరీరంలో తగినంత యాంటీ ఆక్సిడెంట్లు లేనప్పుడు కంటి కణాలు దెబ్బతింటాయి. అందువల్ల 4 నెలల పాటు రోజుకు 2 సార్లు ద్రాక్ష తినటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలే కాకుండా ద్రాక్షకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ద్రాక్ష తినడం వలన కాలేయంలో కొవ్వు కరిగిపోతుంది. మానవ ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది మరియు చురుగ్గా మారుతుంది. ప్రతిరోజు ద్రాక్ష తినేవారిలో సహజ మరణం 4 లేదా 5 సంవత్సరాలు వాయిదా పడుతుంది. ద్రాక్ష తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా ద్రాక్షలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవి మధుమేహం ఉన్నవారికి బాగా పనిచేస్తాయి. ఈ పండు గుండెకు ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు తలనొప్పిని నివారిస్తుంది. ద్రాక్ష బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కాబట్టి మీరు సులభంగా బరువు తగ్గొచ్చు. నెంబర్ 13 వెనుక దాగిన రహస్యం ఏంటి? లిఫ్ట్లు, హోటల్స్లో ఆ నెంబర్ ఎందుకు వదిలేస్తారు? ఈ ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు బోల్డ్ ఉంటాయి. అలాంటి రహస్యాల్లో ఒకటి నెంబర్ 13. ఈ అంకెలో చాలా పెద్ద రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? సాధారణంగా ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కొంతవరకు దీని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకు దీని గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే మీరు తరచుగా ట్రావెల్ చేస్తూ వేరు ప్రదేశాల్లో హోటల్స్లో నివసిస్తుంటే ఆ హోటల్స్లో లిఫ్ట్ 13th ఫ్లోర్లో